హాయ్ అండి. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలి అని కోరుకుంటున్నాను. ఈరోజు నేను చెప్పే మాట వచ్చి ఏదైతే ఉందో, చాలామంది యూత్ అంటే ప్రజెంట్ ఇప్పుడు ఒక 15 to 25 ఇయర్స్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే మాత్రం నిజంగా అసలు బైకు రైడ్ చేస్తున్నారు. ఎంత దారుణంగా అంటే అసలు వాళ్ళు ఏమవుతారో వాళ్ళకి తెలియట్లేదు, అవతల ఏం చేస్తారో కూడా వాళ్ళకి అర్థం కావట్లా. ఆ సిచ్యువేషన్లో బైకు తోలుతున్నారు. అసలు స్టంట్లు వేస్తూ అసలు అక్కడ ఒక టర్నింగ్ ఉందా, లేకపోతే ఎవరైనా పసిపిల్లలు వస్తున్నారా, లేకపోతే ఇంకోట ఏమీ కూడా కానరానంత వర్స్ట్ సిచ్యువేషన్. అంతా అంత స్పీడ్ మీద అనమాట. అట్లా చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అలా చేసుకోవడం వల్ల కొంచెం ఉపయోగం ఉందా అంటే ఏమీ లేదు. వాళ్ళ ప్రాణాలు రిస్క్లో పెట్టుకోవడం, లేకపోతే వాళ్ళ కాళ్ళు చేతులు ఇరిగి వాళ్ళు మంచంలో పడి ఉండి వాళ్ళు బాధపడి వాళ్ళ పేరెంట్స్ని బాధపెట్టడం, లేదు అవతల వాళ్ళ లైఫ్ని స్పాయిల్ చేయటం. ఈ రెండే జరిగేది దానివల్ల. ఉపయోగం ఏంటి అంటే, సో దయచేసి ఎవరు కూడా పొరపాటున మెయిన్ రోడ్ల మీద స్టంట్లు వేయటాలు, లేకపోతే స్పీడ్గా వెళ్ళటం, అసలు ఎదురుగా ఎవరు వస్తుంది, పక్కన ఎవరు వస్తుంది, వెనకమాల ఎవరు వస్తుందని చూడొద్దు. మన ప్రాణాలు మనకెంత ముఖ్యమో, మన ఇంట్లో వాళ్ళు మన కోసం ఎలా ఎదురు చూస్తూ ఉంటారో అలానే ఎదుటి వాళ్ళ కోసం కూడా, వాళ్ళకి ఒక ఫ్యామిలీ ఉంటుంది, వాళ్ళకి ఒక ఇంట్లో మనుషులు అనేది ఉంటారు, వాళ్ళ కోసం కూడా అవతల వాళ్ళు అలానే ఎదురు చూస్తారు. సో అంత ర్యాష్ డ్రైవ్ చేసి ఎవరి ప్రాణాలు మనం తీయొద్దు, మన ప్రాణాలు మనం తీసుకోవద్దు. యాక్చువల్గా అందరికీ కూడా చెప్పేది, ఎవరికైనా మీరు సరదా కోసం వెయ్యాలి అనుకుంటే ఒక గ్రౌండ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఆ గ్రౌండ్లో మీరు స్టంట్లు వేయండి, సర్కస్లు వేసుకోండి. అప్పుడు ప్రాబ్లం ఏం లేదు. మహా ఏదైనా జరిగినా రోడ్డు దెబ్బలల్లే నేల దెబ్బల వరకు మీకు తగులుతాయి, అంతేగాని ఫ్రాక్చర్స్ అనేది అయితే ఏమి ఉండదు. సో కాబట్టి కాళ్ళు చేతులు ఫ్రాక్చర్ అయ్యి తర్వాత ఏదైనా ప్రాబ్లం వచ్చినా కానీ అది లైఫ్ లాంగ్ మీరు కూడా రిస్క్ ఫీల్ అవుతారు. అది చాలా బాధ అనమాట, మీ పేరెంట్స్కి కానీ మీకు కానీ. అది మీకు తెలియని విషయం అయితే కాదు కదా, ఏజ్ ఎఫెక్ట్ వల్ల అలా ఉండేవాళ్ళు ఉంటారు. యాజ్ అ సిస్టర్గా నేను మీ అందరికీ చెప్తున్నాను అనుకోండి. ఇది మాత్రం యాజ్ ఎ వెల్ విషర్గా చెప్తున్నాను. ఎందుకంటే నేను ఒక డైలీ స్కూల్ జర్నీ చేసినప్పుడు ఒక 2 months బ్యాక్ నేను ఇది బస్సులో వస్తున్నప్పుడు చూశాను ఇన్సిడెంటు. అసలు చిన్న బాబు 16 years, అప్పుడే ఇంటర్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యాడంట తను. సో పక్క బజారే వాళ్ళ ఇల్లు. సో ఏంటంటే కాలేజ్కి వెళ్ళటానికి మార్నింగ్ 6:30 టైంలో నేను ఎగ్ కర్రీ అయితేనే నేను తింటాను, నాకు బాక్స్ చేయని అన్నాడంట. సరే ఎగ్స్ లేవు నాన్న వెళ్ళి తీసుకొచ్చుకొని వాళ్ళ పేరెంట్స్ చెప్పారు. సో వాళ్ళ డాడీ బైక్ తీసుకుని తను షాప్ దగ్గరికి వచ్చి తీసుకోవడానికి జస్ట్ 1 minute 2 minutes జర్నీ అంతే. ఆ 2 minutesలో తను ఎగ్స్ తీసుకుని రిటర్న్ వచ్చే టైంలో వేరే అతను స్పీడ్గా రావటం, తిను కూడా స్పీడ్గా మూవ్ అవటం, ఇద్దరిది తప్పు ఉందంట అక్కడ. సో స్పాట్ డెడ్ అనమాట. ఇంకా తను వితిన్ సెకండ్స్లో మా కళ్ళ ముందు. డ్రైవర్కి ఎట్లయినా గుంపు కూడితే ఇంటెన్షన్ అనేది ఉంటుంది. సో బస్సు అయితే ఆపేసి అసలు ఏంటని దిగు కూడా కనుక్కున్నాడు ఆయన. కనుక్కుని పైకి వచ్చి మాకు చెప్పారనమాట. ఇల్లు పక్కనే అవ్వటం వల్ల వాళ్ళ పేరెంట్స్ కూడా ఇమీడియట్గా ఆ స్పాట్కి అయితే చేరారు. అయ్యో ఇప్పుడే బిడ్డ గుడ్లు కోసమని వచ్చాడు, 2 నిమిషాల క్రితమే నా బిడ్డ ఉన్నాడు, అదేదో మేము తెచ్చుకున్నా పోయేది, బతుకుండేవాడేమో, ఇలా జరిగింది తెల్లారేపాటికి అంటూ అసలు ఆ తల్లిదండ్రులు కానీ ఆ అబ్బాయి వాళ్ళ చెల్లి వాళ్ళు కానీ అసలు దారుణం అనమాట. నిజంగా బస్సులో అందరం కూడా షాక్ అయిపోయాము. అంత చిన్న బాబు ఇలా ఏంటి, అసలు ఏంటి మిస్టేక్ ఏంటి అంటే, తిను స్పీడ్గానే టర్న్ చేశాడు, ఆ వచ్చే అతను కూడా ర్యాష్గా వచ్చాడు. ఇద్దరిది సేమ్ మిస్టేక్ ఉంది. ఇతను రాంగ్ వే టైప్ ఉన్నాడు, తను స్పీడ్లో ఉన్నాడు. ఇద్దరు ఒకరికొకరు గమనించుకోని స్థితి అనేది అయితే చెప్పున్నారు. అసలు చాలా బాధ అనిపించింది యాక్చువల్గా. సో మనం ఏదైనా ఒకటి చేసే ముందు మన ఇంట్లో మన కోసం ఒకరు ఉన్నారు, ఎదురు చూస్తారు, మనం జాగ్రత్తగా మన లైఫ్ మనం చూసుకోవాలి, అవతల లైఫ్ని కూడా మనం జాగ్రత్తగా ఉంచాలి, వాళ్ళ బాధ్యత అనేది మనం తీసుకోవాలి, మన పేరెంట్స్ అనే ఆలోచనతో ఉండాలి తప్ప ఏదో సరదాలకు పోయి వీటికి పోయి లైఫ్ని రిస్క్లో పెట్టుకోకూడదు, అవతలను బాధ పెట్టే సెక్షన్ అయితే ఉండకూడదు. ఇంకొకటి ఏంటి అంటే, అసలు ఇదివరకటి రోజుల్లో 80-90 ఏళ్ళు వచ్చిన వాళ్ళు, 100 ఏళ్ళు వచ్చి 110 ఏళ్ళు వచ్చిన వాళ్ళయో చచ్చిపోయినట్టు బ్యానర్స్ కనిపించాయి. కానీ ఇప్పుడు దరిద్రం ఏంటంటే, నేను కోవిడ్ టైం నుంచి చూస్తున్నాను, ప్రతి ఒక్క బజార్కి ప్రతి ఒక్క ఊరికి కూడా 20-25 లేకపోతే 16-17-25-30 బిలో వీళ్ళేనండి చచ్చిపోవటాలు, బ్యానర్లు అందరూ కూడా. ఎలా చచ్చిపోయాడు అంటే, ఏదైనా మత్తు పదార్థాలకు బానిసై కానీ, రోడ్ యాక్సిడెంట్లకు కానీ, లేకపోతే బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చి దానివల్ల చనిపోవటం కానీ. ఎంత బాధ అండి అసలు. ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఎలా, ఒక మ్యారేజ్ అవ్వకపోతే పేరెంట్స్ ఇద్దరికీ బాధ, ఒకవేళ మ్యారేజ్ అయ్యి ఉంటే ఆ చేసుకున్న అమ్మాయి లైఫ్ లాంగ్ ఇబ్బంది, పుట్టిన పిల్లలు ఉంటే వాళ్ళకి లైఫ్ లాంగ్ సఫర్ అవ్వటమే. అసలు అంటే దేవుడిచ్చిన ఆయుష్ మనం ఎవరు ఏం తీయలేము. బట్ మన చేత్తో మనం అజాగ్రత్తగా ఉండి మన లైఫ్ రిస్క్లో పెట్టుకుని ఇంట్లో వాళ్ళ లైఫ్ని రిస్క్లో పెట్టి అలాంటి విధానం అయితే వద్దని ప్రతి ఒక్కరికి యాజ్ అ సిస్టర్లా మాత్రం చెప్తున్నాను. థ్యాంక్ యూ.